సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం ఒకసారి. మేలుకు ప్రతిగా కీడు చేయవనేటువంటి కీడు తొలగిపోదు. మనం మనకెవరైనా మేలు చేస్తే వాళ్ళ కీడు చేస్తే కనుక ఎవరు ఆ రీతిగా ఉంటారో వారి ఇంటి నుండి కీడు అనేది తొలగిపోదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, ఇక్కడ మనం చూస్తే మేలుకు ప్రతిగా కీడు చేయవని ఇంటి నుండి కీడు తొలగిపోదు. ఎవరైనా ఎవరి జీవితాల్లో అయినా మేలు చేస్తే వాళ్ళు కీడు చేశారనుకోండి, ఆ కీడు చేస్తే వారి ఇంటి నుండి కీడు అనేది తొలగిపోదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. మనం వారి జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి మన ముందుకు తెచ్చుకుందాం. వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. ఏంటి అంటే ఇక్కడ ఎవరు మేలు చేశారో ఆ మేలు ఎవరు పొందారో కీడు ఎవరికి చేశారో అనేది మనం ఇప్పుడు వాక్యం ద్వారా చూసుకుందాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసిన కనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపం చేయకుందు కాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసిను. అది నీవే చూసి సంతోషించింది కదా. నిష్కారణముగా దావీదుని చంప నిరపరాధి యొక్క ప్రాణం తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మనశిక్ష విధింపనని ప్రమాణము చేసెను. యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేశాడు. ఎవరి మీద? ఇశ్రాయేలీయులందరి మీద మొదటిగా రాజుగా ఉన్న సౌలు. సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ వస్తాడు. సౌలు రాజు. ఎందుకంటే చూడండి, దావీదు సౌలుకు మేలు చేశాడు కానీ కీడేమీ చేయలేదు. 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. ఎప్పుడైతే దురాత్మ పడుతూ వచ్చేదో దావీదుకి, అప్పుడల్లా క్షమించండి సౌలుకి, అప్పుడు దావీదు ఏం చేస్తూ వచ్చేవాడంటే సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. ఇది ఒకటి జరుగుతుంది అతని జీవితంలో, ఎవరు? సౌలు జీవితంలో. అంతేకాకుండా ఇంకా అతడు ఏం చేస్తాడంటే, ఇక్కడ మనం చూస్తే ఈ ఫిలిష్తీయుల్ని యుద్ధంలో 17వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలోనే. అప్పుడు యెహోవా పేరు నేను నీ మీదకి, ఇక్కడ పిమ్మడి సౌలు తన యుద్ధ వస్తువును దావీదును ధరింపజేసి రాగి శిరస్త్రాన్ని ఒకటి అతను కట్టి యుద్ధ కోసం తొడిగించిన. ఆ సామగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తరువాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు ఈ ఫిలిష్తీయుడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి. అయితే ఫిలిష్తీయుడి కర్ర తీసుకొని నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులను భూమి మృగమును ఇచ్చివేతున్న ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటియు బలెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నోకు నివాసులు అందరూ తెలుసుకున్నట్లు
నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకును భూమృగములను ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. ఈ యుద్ధంలో ఎవరు ఏం చేశాడు ఇక్కడ చూడండి. తన సంచిలో చేయి వేసి ఆ ఫిలిష్తీయులు లేసి దావీదు కలివిడికి అతను ఎదురుగా పోగా దావీదు అతన్ని ఎదుర్కొని సైన్యము తట త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసితో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదురు కొట్టును. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడి నేలను బోర్లపడును. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గములు ఎక్కడే ఒడిసులతోనూ రాటితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని 10 నిలుచుండి వాని కత్తి పరదీసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. సౌలు ఈ పని చేయలేకపోయాడు. దావీదు చిన్నవాడైనప్పటికి కూడా ఏం చేశాడు? సౌలు పక్షంగా యుద్ధంలోకి వెళ్ళి ఆ ఫిలిష్తీయుని చంపేసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇంత గొప్ప కార్యం దావీదు చేశాడు కదా. దావీదు ఇంత గొప్ప కార్యం చేశాడు. సౌలుకు దయ్యం పడితే, దురాత్మ పడితేనేమో దాన్ని వదిలిస్తూ వచ్చేవాడు. సౌలు యుద్ధానికి వెళ్ళడానికి భయపడినప్పుడు దావీదు వెళ్ళి ఆ యుద్ధంలో ఆ ఫిలిష్తీయుని ఓడించి వస్తాడు. అయితే ఇంత చేస్తే కూడా ఏమవుతుంది? ఇక్కడ దావీదు సౌలు తను పంపిన చోటుకెళ్ళనో పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతను నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. సౌలు ఏ పని కోసం పంపిస్తే ఆ పని అలా చేసుకొచ్చేవాడు దావీదు మంచిగా చేసుకొచ్చేవాడు. అలాంటి దావీదుని సౌలు ఏం చేయాలి? అసలు మామూలుగా చూస్తే కనుక ఈ లోకరీతిగా ఎవరైనా ఒక పని అప్పచెబితే ఆ పనులన్నీ మంచిగా చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మంచి స్థితిలో ఉంచుతారు. యజమానులు ఉంచుతారు కదా, ఉంచుతారు. కానీ ఇక్కడ ఈ సౌలు ఏం చేస్తూ వచ్చాడంటే దావీదుని చంపేయాలన్న ఆలోచన వచ్చింది. ఎవరికి? సౌలుకి, రాజుకి. ఆ రాజుకి దావీదు మేలే చేశాడు కానీ ఏ కీడు చేయలే. తర్వాత చూసినా కూడా మనం ఈ అధ్యాయాల్లో మనం చూసినా కూడా ఏం చేస్తాడు? దావీదు సౌలుని చంపడానికి అతనికి సౌలు దగ్గరకు వచ్చినా కూడా దావీదు చంపకుండా వదిలేస్తాడు. చూడండి 21వ అధ్యాయం చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు మనం చదివితే, ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ చదువుకోండి ఆఖరి అధ్యాయం వరకు. మేలుకు ప్రతిగా కీడు చేస్తే వారి ఇంట నుండి ఏ రీతిగా కీడు తొలగిపోదో మనం గ్రహించవచ్చు, చాలా వరకు గ్రహించవచ్చు. యోసేపు జీవితంలో మనం చూస్తే, మరి యోసేపు ఏం చేస్తాడు? ఒక కళకు అర్థం చెబుతాడు. ఫరో రాజుకి కళకు అర్థమే చెబుతాడు. అందుకని వేరే ఏమీ చేయలేదు, ఎవరిని చంపలేదు, లేకపోతే అది చేయలే, ఇది చేయలే. కానీ దానికి కరువు వస్తుంది 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు కరువు కాకుండా 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. ఆ పంట అంతా దాచిపెట్టి 7 సంవత్సరాలు కరువులోనూ ఈ రీతిగా చేయమని చెప్తాడు యోసేపు ఫరోకి. దాన్ని బట్టి ఫరో ఏం చేస్తాడు? యోసేపుని చూడండి 38వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్ను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచను కనుక నీ వలె వివేక జ్ఞానము గల వారు ఎవరినూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిన ఇందుడని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించిన. అప్పుడు
అందరము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందరినూ ఏ మనుష్యుడును తన చేతినైనో కాలినైనో ఎత్తకూడదని చెప్పాను. ఇక్కడ చూడండి, యోసేపు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఒక కళ అర్థం చెప్పాడు, కళ భావం చెప్పాడు. దాన్ని బట్టి ఎంతగా హెచ్చించారో చూడండి. ఫరో రాజు ఇతను మరి దేవుని నమ్ముకున్నవాడు కూడా కాదు కదా. అయితే అతను ఇంతగా హెచ్చించాడు. మరి ఇక్కడ మనం చూస్తే దావీదుని సౌలు చూడండి ఏం చేశాడు. సౌలుకి పరిశుద్ధాత్మ కూడా వచ్చింది. ఒక దగ్గర మనం చూస్తే 19వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు మీద పరిశుద్ధాత్మ కూడా వచ్చినట్లుగా మనం చూస్తాము. 24 వచ్చిన. మరియు అతడు తన వస్త్రము తీసివేసి రాత్రి మగళ్ళు సమూయేలు ఇతన్ని ప్రకటించుచు పైబట్టలేని వాడే పడి ఉన్న, అందువలన సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టెను. ఈ దేవుని ఆత్మ పొందాడు, అన్నీ ఉన్నాయి, ఒక రాజుగా ఉన్నాడు. మరి ఏం చేశాడు? ఈ దావీదు తనకి దయ్యం పడితే, దురాత్మ పడితే వీణ వాయించి దాన్ని వదిలిస్తూ ఉండేవాడు. ఫిలిస్తీన్ల మీద జయం పొందాడు. సౌలు భయపడితే, రాజయ్య ఉన్న సౌలు భయపడితే, మరి దావీదు మామూలు మనిషి. అతను వెళ్ళి ఏం చేశాడు? ఆ ఫిలిస్తీన్ను ఓడించి ఇశ్రాయేలు అందరినీ రక్షించాడు. అయితే దానికి ప్రతిగా ఏం చేయాలి? ఎంతో గొప్ప స్థితిలో ఉంచాలి దావీదును. మామూలుగా ఆలోచిస్తే అక్కడ యోసేపు జీవితంలో చూస్తే చూడండి, ఒక కళ అర్థము ముందు జరగబోయేది అన్నిటినీ చెప్పడాన్ని బట్టే ఆ రాజు యోసేపుని అంతగా హెచ్చించాడు కదా. ఆ కాలు చెయ్యి తీయడానికి కూడా వీల్లేదు నీ ఆజ్ఞ లేకుండా అని చెప్పాడు. అంత మంచి స్థితిలోనికి యోసేపుని దేవుడు ఉంచాడు. దేవుడు వాగ్దానం చేశారా, వాగ్దానాలు నెరవేర్చారు. అయితే ఇక్కడ చూడండి, దావీదు కూడా నువ్వు రాజు అవుతావని దేవుడు చెప్పారు. ఆ మాట దేవుని తర్వాత నెరవేరుస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తే అది అయిపోయిన తర్వాత సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చిన. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జల్ను వెదవుటకై బయలుదేరిను. మార్గంలో ఉన్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడిను. అందులో సౌలు శంఖానివృత్తి పోగా దావీదును అతని జల్న ఆ గుహ లోపలి భాగంలో ఉండిరు గనుక దావీదు జల్లు, అదిగో నీ దృష్టికి ఏది మంచిది అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పైవస్తులు చెంగును కోసెను. తర్వాత ఈ అధ్యాయం అంతా మీరు వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఒకసారి చదువుకోండి. ఎందుకు అంటే మరి చూడండి, సౌలు రాజుకి దావీదు మేలే చేస్తూ వచ్చాడు. కానీ మేలు చేస్తూ వచ్చినప్పుడు కూడా ఈ సౌలు ఏం చేస్తూ వచ్చాడు? దావీదుని చంపడానికి ఎతుక్కుంటూ వస్తున్నాడు. ఒక దగ్గరకు వచ్చాడు. ఈ లోపల ఏమన్నా దావీదు అతనితో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ బయట ఏమన్నా సౌలు రాజు తనతో 3000 మందిని తీసుకొచ్చాడంట. ఒక్క దావీదుని పట్టుకోవడానికి రాజు 3000 మంది సైనికులు కావాల్సి వచ్చింది. చూడండి ఎంత ఇదో మనం అనుకుంటేను. అయితే అక్కడ మరి చంపేయచ్చు కదా, వెళ్ళి వాళ్ళందరూ హాయిగా నిద్రపోతున్నారు, అది తీసుకొని వెళ్ళి చంపేయచ్చు సౌలుని. కానీ దావీదు చంపలేదు. చంపకుండా ఏం చేశాడు? పై వస్త్రం కొంచెం కత్తిరించుకొచ్చాడు. అయితే దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతను పై వస్త్రం చెంగును కోసింది. సౌలు పై వస్త్రం తను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను.
తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుకుండి కేకవేయగా సౌలు వెనుక చూసి దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లన్ను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించున్నాను జల్లు చెప్పిన మాటలు నీవెందుకు నమ్ముచున్నావో ఆలోచించము. మరి ఈ దినాన్ని నేను ఏం చేశానో అవంతా నువ్వు చూడు, ఎందుకు మనుషుల మాటలు నమ్ముతావు అని చెప్పేసి దావీదు సౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు సౌలు ఏమంటాడు చూడండి. సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లన్ను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినము నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడివై నా ఎడలు నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనువా నీవు నాకంటే నీతి పరుడవు. ఒకరికి తన శత్రువు దొరికిన వాళ్ళ మేలు చేసి పంపివేయినా ఈ దినము నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక అని చెబుతాడు. ఎవరు? సౌలు. మరి ఆ టైంలో అంత చక్కగా చెబుతాడు, మరి ఎందుకు మళ్ళా తిరుగుతాడు? దావీదుని చంపడానికి మళ్ళా ప్లాన్లు వేస్తాడు, మళ్ళా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అని మనం అనుకుంటే సౌల్లో దురాత్మ పనిచేస్తుంది, దావీదులో దేవుని ఆత్మ పనిచేస్తుంది. అందుకే చూడండి, దేవుని చేత అభిషేకం పడిన వారిని వస్త్రం చెంగు ముట్టి కట్ చేస్తేనే అతను ఏం చేశాడు, చాలా బాధపడుతూ వచ్చాడు దావీదు బాధపడుతూ వచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో చోట చూడండి, అక్కడ కూడా వెళ్తాడు. ఎవరైనా ఉద్దేశించిన వెళ్ళివాడ 25వ అధ్యాయంలో కూడా, నిన్ను హింసించుడికైనో నీ ప్రాణం తీయుటికైనో ఎవరిని ఉద్దేశించిన నా వెళ్ళిన వాడు నీ ప్రాణం నీ దేవుడైన యెహోవా యొద్ద నన్ను జీవపోట్లో కట్టబడిన ఒకడు వడిసెలతో రాయి విసిరినట్టు ఆయన్ని శత్రువుల ప్రాణమును విసిరివేయను. యెహోవా ఆయన్ని వాడకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడొక నీకు రక్తమును నిష్కారణంగా చిందింపు అందుకే కానీ నా ఏలిన వాడు నీవు పతేర్చుకున్నందుకే కానీ నువ్వు. ఇక్కడ దావీదును అతని జల్లను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకున్నావు. అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినం నీ శత్రువుని అప్పగించిన కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈడితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేసిన ఒక దెబ్బతోనే పరిష్కారం చేసిననుగా దావీదు నీవు అతను చంపకూడదు. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి ఒకట ఎవరికి సాధ్యమో యెహోవా జీవంతోడు. యెహోవా అతను మొత్తును, అతడు అపాయం వలన చచ్చం లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం పొందిన దాన్ని నేను చంపను. అలాగ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డును తీసుకొని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డును తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగా వారిలో ఎవరిని నిద్ర మేలుకోలేదు, ఎవరినో వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకరిని లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరంగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యలో చాలా ఎడముండగా జల్ను నేరు కుమారుడైన అబ్నేరును విన్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా? చూడండి 26వ అధ్యాయంలో ఇక్కడ కూడా సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లన్ను, నా ఏలినవాడ నా రాజా నా స్వరమ, నా ఏలినవాడ తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి నా వల్ల ఏ కీడు నీకు సంభవించెను? రాజా నా ఏలినవాడ నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎల్లా నైవేద్యం చేసి ఆయన్ని శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎల్లా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. వారు నీవు దేశం విడిచి అన్నదేవులు పూజించమని నాతో చెప్పి యెహోవా శ్వాసను హత్తుకొనకుండా నన్ను వెలియిచ్చు ఉన్నారు. ఎందుకంటే చూడండి, మళ్ళా తరుముకుంటూ వచ్చాడు దావీదుని చంపడానికి తరుముకుంటూ వచ్చినప్పుడు దావీదు
ఆ మాటలు అంటూ వచ్చాడు. ఎందుకంటే మరి దావీదు మేలు చేస్తూనే వచ్చాడు సౌలుకు, కానీ కీడు చేయలేదు. అయితే దాన్ని బట్టి ఏమవుతుంది, మనం చివరి అధ్యాయంలో చూస్తే కనుక 31వ అధ్యాయం చూడండి ఒక్కసారి. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం చదవండి ఎవరైనా. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట ఉండి పారిపోయి గిల్బోన పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతం చేచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషు అనే సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అమ్ములు వేయి వారి కంటపడి వారి చేత గాయం పొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేతి నన్ను పొడుమని తన ఆయుధములు పోయి వారితో చెప్పగా అతడు భయం చేత అలాగే చేయనల్లకొండిన కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడిను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమైన. అలాగిన సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరినూ ఒక దినమన్నే మరణమైరి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. దావీదేమో సౌలు దగ్గరకు వచ్చినా చంపల. ఎందుకు? దేవుని చేత అభిషేకింపబడినవాడు సౌలు అని దావీదు చంపకుండా ఉంటే మరి తనని కాపాడి తన అనేక విధాలుగా యుద్ధానికి వెళ్ళనివ్వకుండా చేసి ఫిలిష్తీయుల మీద జయం పొంది, అలాగే ఇంకా ఏం చేశాడు, అతను దురాత్మ పట్టినప్పుడల్లా ఏం చేస్తూ వచ్చాడు, వీణ మీరుతూ దాన్ని వదిలిస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని చంపడానికి వెళ్ళినప్పుడు మరి మేలు చేస్తే కనుక వారి కీడు చేస్తే ఏమవుతుంది, వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు అని చెప్పేసి మరి తన కుమారులు 3 అందరూ ఒకే రోజు చచ్చిపోయారు. అందరూ ఒకే రోజు చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకు? సౌలుకి ఏం పట్టింది? దురాత్మ. దావీదుకి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అయితే మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. 27 నుండి 31 వరకు. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మను శపించే వారిని దీవించుడి, మిమ్మను బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపుకొని 2వ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికినే ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మళ్ళీ అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగ మీరు వారికి చేయుడి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ దేవుల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ కలిగి జీవించినప్పుడు ఇది చూడండి, మీ శత్రువుల్ని ప్రేమించుడి. దావీదు ఏం చేశాడు? సౌలు శత్రువే ఒక విధంగా చూస్తే, అయితే ప్రేమించి ఆయన చంపకుండా వదిలేసాడు. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ రీతిగా మన జీవితాల్లో కూడా మనం కూడా ఒకవేళ మనం శత్రువుని ప్రేమించగలుగుతామా అంత తొందరగా మనుషులుగా? ఎందుకంటే ఆ దేవుని వైపు చూస్తూ దేవుని పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడే మనం ఆ రీతిగా జీవించగలుగుతాం. లేకపోతే అందరము మనుషులమే కదా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మళ్ళీ ఇంకొక వ్యక్తి జీవితంలో కూడా మనం చూస్తే మొర్దెకై హామాను మనం చూసాము, తెలుసు కదా. హామాను ఏం చేస్తాడు? మొర్దెకై తనకి ఏమీ అపకారం చేయలే, ఒక నమస్కారమే చేయడు కదా. హామానికి నమస్కారం చేయడు. దాని గురించి ఎవరిని, ఆ యూదులందరినీ చంపించేయాలని ఒక శాసనం తీసుకొస్తాడు. వాళ్ళు పాపం తనకేం చేయలేదు, ఒక మొర్దెకై ఒక్కడే తనకు నమస్కారం చేయలే. తక్కిన యూదులు ఎవ్వరూ మొర్దెకైకి హామానికి ఏమీ హాని చేయలేదు. అయితే ఏం చేస్తాడు?
ఒక శాసనం తీసుకొస్తాడు. ఎవరిని? యూదులందరినీ చంపించేసేయాలని ఒక శాసనం తీసుకొస్తాడు. కీడు చేయకపోయినా ఒక శాసనం తీసుకొస్తే చివరికి ఏమవుతుంది? ఏ ఉరికంబం మీద మొర్దెకైని ఉరి తీయించాలనుకుంటాడో ఆ ఉరికంబం మీదే హామాను అతని కుటుంబాన్ని అంతటినీ కూడా ఉరి తీసినట్లుగా మనం చూస్తాము కదా. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. ఎందుకు? మేలు చేస్తే, మేలు చేసినా చేయకపోయినా మనము ఇతరులకి కీడు అనేది చేయకూడదు. ఎదుటివారికి మనం ఏ విషయంలో కూడా కీడు తలపెట్టకూడదు. మనకు వాళ్ళు కీడు చేసినా కూడా మనం మేలు చేస్తూ వస్తే మనకే దేవుడు మేలు చేస్తారు కదా. వాళ్ళు ఏం చేయాలో దేవుడు అది చేస్తారు. అందుకే ఏదో ఒక మాట ఉంటుంది కదా, మీరు పగ తీర్చుట నా పని అని ఉంటుంది. దేవుడు చెప్తారు కదా, పగ తీర్చుట నా పని. సౌలు అంత చేసిన దావీదు ఏం చేయకుండా వదిలేశాడు కాబట్టి దేవుడు ఆయన పని ఆయన ఏ రీతిగా వాళ్ళని చేయాలో ఆ రీతిగా సౌలు పక్షంగా అతని కుటుంబం పక్షంగా చేశాడు. నాకు అదే అనిపిస్తుంది. యోనాతాను పాపం దావీదుకి చాలా మేలు చేస్తాడు. దావీదంటే చాలా ప్రేమిస్తాడు. కానీ పాపం తను కూడా మరి ఎంతో తండ్రి చేసిన అవిధేయతని బట్టో మరి ఎందుకో తెలియదు కానీ యోనాతాన్ని కూడా చంపేస్తారు యుద్ధంలో. అందుకని ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథంలో మనం చూసాం కదా, ఇప్పటి వరకు ఏమని ఉంది? మేలు చేసిన వారికి కీడు చేస్తే వారి ఇంటి నుండి కీడు తొలగిపోదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మరి మనము ఈ దినాల్లో మనకు కూడా చాలామంది మేలు చేస్తూ వస్తారు. మనం ఆయన కృప చొప్పున మనం రక్షింపడ్డాం ఒక విధంగా చూస్తే. మరి మనందరినీ దేవుళ్ళు నడిపించేది ఎవరు? నడిపించేది దైవజనులు కదా. మరి వాళ్ళు మనకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? మేలు చేసినట్లే కదా. అలాంటి వాళ్ళకి మనం కీడు తలపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారు? ఆ పాస్టర్ గారు ఇట్లా, లేకపోతే ఆ పాస్టర్ ఇట్లా, లేకపోతే వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళ మీద నిందలు మోపుతారు, లేకపోతే ఏదేదో చేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. ఏదైనా ఉంటే వాళ్ళనే దేవుణ్ణి చూసుకుంటారు కదా. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. మనం ఇస్తామా, దేవుడు ఇస్తారా? ఎవరికైనా ప్రతిఫలం ఇచ్చేది దేవుడా, మనుషులా? దేవుడు ప్రతిఫలం ఇస్తారు ఎవరికైనా. అందుకని మనం అనవసరంగా శాపం తెచ్చుకోకూడదు. కొన్ని విషయాల్లోనూ అనవసరంగా మాట్లాడు, లేకపోతే అనవసరమైన కార్యాలు చేసే వారికి వ్యతిరేకంగా ఏం చేస్తారు? చాలామంది కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? సంఘం మీద బుర్ర జిమ్ముతూ ఉంటారు. పోని వాళ్ళకి ఇష్టమైన చోటుకు వెళ్ళొచ్చు, ఎవరి ఇష్టమైన చోటుకు వాళ్ళు వెళ్ళొచ్చు, అదేమి ఇది కాదు, అది వాళ్ళ ఇష్టం. కానీ బుర్ర చల్లుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైన పని కాదు. మనకు నచ్చకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోట కదా, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట, నాలుగు చోట్ల తిరుగుతారు. నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది. మన్నయ్య అనే చోట్ల ఆ సంఘం అని, ఈ సంఘం అని, అక్కడని ఇక్కడని తిప్పి ఈ పరిస్థితి వచ్చింది మనకే అన్నారంటే ఎవరోను. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరికి ఏదో బాగాలేదో ఏదో అయ్యిందంట. ఒక సంఘానికి నేను ఎవరన్నా వచ్చినా, వేరే సంఘస్లో ఎక్కడికో వెళ్తున్నామని వచ్చినా నేను అదే చెబుతాను. మీరు ఒక సంఘానికి ఎక్కడైనా కానీ ఒక్క సంఘానికి మీరు కట్టుబడి ఉండండి. ఎందుకంటే మనకు మంచి అయినా చెడైనా ఆ సంఘం ద్వారా మనకి కార్యాలు జరగాలి. వాళ్ళ సంఘాల్లో మెంబర్షిప్ తీసుకోవాలి డబ్బులు కట్టి. అదేం లేదు కదా మనకి, అలాంటివి ఏమీ లేవు కదా మనకి. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మన బిడ్డలే, మన సంఘస్థులే. వాళ్ళకి ఏదైనా మంచి అయినా చెడైనా సంఘము చూసుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు చూసుకుంటూ ఉంటారు ఏదైనా కానీ. అందుకని అలాంటి వాళ్ళని మనం ఏం చేయకూడదు? అనవసరమైన మాటలతో బయట అబద్ధాలు చెప్పి చెల్లాచెర్రీ చేయకూడదు సంఘాన్ని. అది మనకే శాపం. ఎవరిని అలా చేస్తే వాళ్ళకే నష్టం, ఎవరిని చేస్తే వాళ్ళకే నష్టం. అందుకని చూడండి, దావీదు ఏం చేశాడు? అభిషేకింపబడిన వాడు దేవుని చేత అని చెప్పి
సౌలుని చంపలేదు, కానీ ఆ పగ ఎవరు తీర్చుకున్నారు? దేవుడు తీర్చుకున్నారు. దేవుని ఉగ్రతకి మనం ఏదన్నా ఉన్నా దేవుని ఉగ్రతకి వదిలేస్తే ఎవరిని ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా దేవుడు, అంటే చంపేసేయాలని అనకూడదు మనం. వారిని సరి చేయాలి, సరైన మార్గంలో దేవుడు నడిపించాలి. అది మనం కోరుకోవాలి. అందుకని మరి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం, మన తోటి వారి పట్ల ఎవరికి వాళ్ళని, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఎలా ఉంటున్నాం అనేది పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం.